అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి పీఎం కిసాన్ అధికారికంగా ట్వీట్ చేసింది. 2023 నవంబర్లో పీఎం కిసాన్ 15వ విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం అందించడానికి 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు 4 నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 అందిస్తుంది. ఇప్పటికే 15 విడతలుగా అన్నదాతల ఖాతాలో 30,000 జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకుంటేనే డబ్బులు జమ అవుతాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకునే వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ కోసం pmkisan.gov.in వెబ్సైట్ కు వెళ్లాలని చెప్తున్నారు. వెబ్సైట్ లో ఈ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుందని దానిపై క్లిక్ చేయాలని చెప్తున్నారు. ఈ కేవైసీ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయాలి. దీంతో మీ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిపోయినట్లు. అయితే మీ ఆధార్ నెంబర్ ఫోన్ తో లింక్ అయి ఉండాలి. కాగా ఈ బడ్జెట్ లో పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే 6,000ను 8,000కు పెంచుతారని అందరూ భావించారు. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.